బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు పెంచాలని కోరుతూ ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం భారీ సంఖ్యలో ఆశా వర్కర్లు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడిన తమకు కేవలం 9,950 రూపాయల జీతం మాత్రమే వస్తుందని, గత ప్రభుత్వ హయాంలో తమకు ఎలాంటి జీతాలు పెంచలేదని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని వాగ్దానం చేసిందని, ప్రభుత్వం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమకు జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు జగిత్యాల జిల్లాలో 755 మంది ఆశాలం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగాము. మాకు 9,750 రూపాయలు మాత్రమే జీతం వస్తుంది. అది కూడా పనికి తగ్గ వేతనం మాత్రమే, ఫిక్స్డ్ వేతనం కూడా కాదు. గత ప్రభుత్వంలో కూడా మేము అనేక ధర్నాలు సమ్మెలు చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు జీతాలు పెంచుతాం, ఫిక్స్డ్ జీతాలు చేస్తాము అనేసి అప్పుడు మాట ఇచ్చారు. మా గురించి టాపిక్ కూడా అసలు వస్తలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలలో మా ఆశాలను గురించి అక్కడ మాట్లాడాలి, మాకు ఫిక్స్డ్ జీతం చేయాలి, ప్లస్ జీతాలు కూడా పెంచాలి. 9,950 రూపాయల్లోనే మేము ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం. ప్రొద్దున లేచి నుండి లార్వా సర్వే అంటే లార్వా సర్వే చేసినాం. మార్నింగ్ 6, 7, 8 o'clock నుండే స్టార్ట్ చేసినాము. ప్రతి ఒక్క వర్క్ చేసినాం. అప్పుడు సమ్మెలప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. కావున మా గురించి మీరు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మా గురించి మాట్లాడాలని కోరుతున్నాము. మా గురించి మాట్లాడి మా జీతాలు పెంచాలి, ప్లస్ ఫిక్స్డ్ వేతనం చేయాలి. చనిపోతే కూడా చనిపోయిన వారికి 5 లక్షల ఇన్సూరెన్స్, ప్లస్ ఏమైనా యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి ఇప్పటికి చాలామంది విధులలోనే మరణించడం జరిగింది. కానీ ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు. డ్యూటీలో ఉండి చనిపోయిన వాళ్ళకి కూడా ఒక్క రూపాయి రాలేదు. మేము ప్రొద్దున లేచి నుండి నైట్ పడుకునే వరకు గవర్నమెంట్ కోసం, ప్రజల కోసమే పని చేస్తున్నాం. మా ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా పక్కన పెట్టి ఏ రాత్రి అయినా మేము వెళ్ళి చేస్తున్నాము. మొన్ననే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. దాని గురించి కూడా ఏ స్పందన గవర్నమెంట్ నుండి రాలేదు. ఇక్కడికి వచ్చి మేము ప్రొద్దున వచ్చి రోడ్ల పైన బైఠాయిస్తే ఓన్లీ మా డిఎంఎన్హెచ్ఓ గారు మాత్రమే బయటకు వచ్చి మాకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే అందులో కూడా ఏ మార్పు రాలేదు. కావున ఇప్పటికైనా గవర్నమెంట్ మా గురించి మాట్లాడి జీవో పాస్ చేసి ఫిక్స్డ్ వేతనం చేయాలని కోరుతున్నాం. ఈరోజు ప్రమాద బీమా వసతు, ప్రమాద బీమా వసతు, ఆరోగ్య భద్రత కల్పించాలి.